హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నూనె బీరకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక బీరకాయ పెద్దదైతే తీసుకున్నాను. నేను చెక్కు మొత్తం తీయట్లేదు, ఉట్నే పైన షార్ప్గా ఉంటుంది కదా, ఆ ఎడ్జెస్ మాత్రమే తీస్తున్నాను. చాలు, అంత లోపల వరకు తీయాల్సిన అవసరం లేదు. నూనె బీరకాయకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చెక్కు మాత్రం కొద్దిగా వచ్చింది, ఇది మాత్రం పడేస్తాను. ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలా అయితే వంకాయలు లాగా షేప్లో ఉంటాయో అలా 2 ఇంచెస్లో ఒక్కొక్క పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఒక బీరకాయ మాత్రమే చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు 7 వచ్చాయి. సో వాటిని మనం వంకాయ ఎలా అయితే కట్ చేసుకుంటామో 4 పీసెస్ వచ్చేలాగా అలా 1 ఇంచ్ కన్నా కొంచెం డీప్గా అనేది కట్ చేయాలి. మరీ ఎక్కువ కట్ చేస్తే కట్ అయిపోతాయి, కుక్ అయిన తర్వాత కూడా పీసెస్ అయిపోతాయి. కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇప్పుడు మనము వీటికి కావాల్సిన మసాలాను అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని వేయించుకున్న పల్లీలను 1 కప్పు, ఒక 4 తెల్లవాయి ముక్కలు, చెక్క, లవంగాలు, మిరియాలు ఇక్కడ చూపించిన క్వాంటిటీలో తీసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ మనం ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు పెట్టుకుంటే కూడా ఫ్రెష్గా అనేది ఉంటుంది. ఇది గుత్తి వంకాయకు కూడా సేమ్ ఇదే మెథడ్నే వాడతాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు వేసుకుండేలాగుంటే ఇలా మొత్తం గ్రేవీలోకి మనం ఆనియన్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ వేసి దీన్ని ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్ వేసి మిక్స్ చేసిండేది మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండదు. పౌడర్ అయితే మీకు 15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నూనె బీరకాయకి ఈ విధంగా వంకాయలో ఎలా అయితే మనము ఫిల్ చేస్తామో సేమ్ అదే మెథడ్లో మనము దీంట్లో ఫిల్ చేసుకోవాలి. బీరకాయ లోపల చూడండి, ఈ విధంగా అన్ని వైపులా అంటే 4 సైడ్స్ ఫిల్ అయ్యేలాగా మనము ఈ బ్యాటర్ని లోపలికి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనం వీటన్నిటిని ఒక పక్కన పెట్టుకొని ఈ మిగిలిన ఈ గ్రేవీ ఏదైతే ఉందో మసాలా గ్రేవీ ఇది పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా మనము దీంట్లోకి వేస్తాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి పోపు చిటపటమంటూ వేగిన తర్వాత ఇందులోనికి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటోని కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ మసాలాలు ఇవి తీసుకొని ఇందులోకి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఏదైతే మిగిలిందో గ్రేవీ, ఆ మసాలా గ్రేవీని ఇందులోనికి యాడ్ చేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా వాటర్లో మిక్స్ అయ్యే వరకు బాగా అంటే కదపకూడదు, ఎక్కువసేపు ఉడుకు వస్తే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక్కసారి కదిపేసి వదిలేయండి. మెల్ట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇది చపాతీలేకి, రొట్టెలేకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.